హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ గానా. ఈరోజైతే ఇంట్లోనే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా సింపుల్గా బొబ్బట్లు అనేవి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. బొబ్బట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా పిండి అనమాట. ఫస్ట్ అయితే మైదా పిండి అయితే కలిపేసుకుందాం. దీన్ని ఒక 2 to 3 అవర్స్ పాటు నానబెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3 కప్పుల మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఇందులో ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. బాగా ఆయిల్ అంతా పిండికి పట్టేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి ముద్ద అయితే రెడీ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. అలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇంత సాఫ్ట్గా అయితే పిండి అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని 2 to 3 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి ముందు అయితే కలుపుకున్నాక దీని పైన ఒక తడి క్లాత్ అనేది వేసుకొని ఒక 2 to 3 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు బాగా నాని మనకి మంచిగా పిండి బొబ్బట్లు చేసేటప్పుడు మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీని లోపలికి స్టఫ్ అయితే రెడీ చేసేసుకుందాం. బొబ్బట్ల లోపల స్టఫింగ్ కోసం అయితే నేను ఇక్కడ 2 కప్పుల పచ్చిశనగపప్పు అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న దాన్ని ఒకసారి వాష్ చేసేసుకుని కుక్కర్కి యాడ్ చేసేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేసుకుని ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. మంచిగా కుక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాన్ని నాకు చక్కగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. సో నేను పప్పు గుత్తి అయితే మెదిపేసుకుంటున్నాను. బెటర్ మిక్సీకి యాడ్ చేసేసుకుంటే మనకి ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా పేస్ట్ చేసుకున్న దానిలో బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పులు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా, దాన్ని ఈక్వల్ క్వాంటిటీలో 2 కప్పుల బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఆ బెల్లం అంతా కరిగి మంచిగా పప్పు బెల్లం అంతా మిక్స్ అయిపోయి మనకి మంచి కన్సిస్టెన్సీ చేసే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ అడుగంటేస్తుంది. మంచిగా దగ్గరే ఉండి కలుపుకుంటూ దాన్ని గట్టిపడేలాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను అనమాట. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. సో లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. లోపల స్టఫింగ్ అయితే చల్లారిన తర్వాత ఇలాగా రౌండ్ బాల్స్లో అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకుని నెక్స్ట్ మనం మైదా పిండి ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు బొబ్బట్ల కింద అయితే ఒత్తేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి సైజు కన్నా లోపల ఉండే తోపు సైజు అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో లోపల ఉన్న కొంచెం పెద్దగా చుట్టుకోవాలి బౌల్. ఈ పిండి కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న పిండిని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుని ఆ మధ్యలో మనం చుట్టి పెట్టుకున్న తోపు ముద్దను పెట్టుకుని దాన్ని కవర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇలా నీట్గా చుట్టూరు కవర్ చేసేసుకుని రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలన్నమాట. చేసేసుకుని మనం నీట్గా బొబ్బట్ల కింద ఇలా ఒత్తేసుకోవడం అనమాట. మనకి ఎంత వీలైతే అంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి పిండిని. ఇక చూడండి, నాకు మంచిగా బొబ్బట్టు అయితే చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇప్పుడు ప్యాన్ పైన వేసేసుకుని కాల్చేసుకోవడమే. కొంచెం కొంచెం ఇక్కడ నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మన చేతికి అంటకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చింది నా బొబ్బట్టు అనేది. ఇప్పుడు డైరెక్ట్గా కాల్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని మనం బొబ్బట్టు అనేది ప్యాన్ మీదకి వేసేసుకుని మంచిగా నెయ్యి ఎక్కువ వేసుకుని కాల్చుకోవాలన్నమాట. ఎంత నెయ్యి వేసి కాల్స్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట బొబ్బట్టు అనేది. సో 2 వైపులా మంచిగా దోరగా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఇంతే అనమాట. ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసుకుంటే చక్కగా మంచిగా తినొచ్చు అనమాట. బయట అయితే చాలా కాస్ట్లీ కదా, అండ్ అక్కడ వాళ్ళు ఏ నెయ్యి వాడతారు అనేది కూడా మనకు తెలియదు. మనం ఇంట్లో చేసుకునే నెయ్యితో చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి అనమాట. ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆగండి, టేస్ట్ చూసి ఎలా ఉందనేది మీకు చెప్పేస్తాను. వేడి వేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అన్నీ సరిపోయినాయి. చాలా స్వీట్గా ఉన్నాయి.
చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సూపర్ ఉన్నాయి.